హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 18th జూన్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఈరోజు 14th జూన్ నేను వీడియో చేసే సమయానికి సాయంత్రం 4:50 అవుతుంది. అయితే ఇక్కడ మనకు స్టాక్ మార్కెట్కి సంబంధించి 15th జూన్ రోజు సాటర్డే అయినా మార్కెట్ ఉంటుందో ఉండదో ఇప్పటికైతే అప్డేట్ రాలేదు. ఒకవేళ ఉన్న 15th జూన్ రోజు మనకు మార్కెట్ నడిచినా మ్యాక్సిమం సైడ్ వేస్ ఉంటుంది. మనం ట్రేడ్ చేసినా మ్యాక్సిమం నష్టపోవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి నేను 15th జూన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేయకుండా డైరెక్ట్ 18th జూన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నా. 17th జూన్ రోజు మనకి బక్రీద్ ఉండడం వల్ల మార్కెట్కి అయితే హాలిడే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను డైరెక్ట్ 18th జూన్కి సంబంధించిన వీడియోని మీకు కులంకషంగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం 23,600 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 23,300 వరకు లో సేల్ రావడం స్కోప్ ఉంది. కాబట్టి మీరు 18th జూన్ 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,600, లో వచ్చేసి 23,300. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,300 గాను, లో వచ్చేసి 49,700 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 18th జూన్ 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,300, లో వచ్చేసి 49,700. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,550 గాను, లో వచ్చేసి 22,250 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 18th జూన్ 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,550, లో వచ్చేసి 22,250. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 18th జూన్ 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చిన డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయితే కనుక మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ అప్ అయితే 9:30, 9:40 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1 తర్వాత మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్లో మార్కెట్ ఓపెన్ అయితే 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 9:30, 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత మళ్ళీ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 18th జూన్ రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అలా కాని పక్షంలో మార్కెట్ ఫాల్ కావచ్చు, బేస్ ట్రెండ్లోకి రావచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మార్కెట్ ఇప్పటికే కంప్లీట్ హైలో ఉంది కాబట్టి ఫాల్ కావడానికి కూడా స్కోప్ ఉంది. సో ఇక్కడ మీరు సైడ్ వేస్లో దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయండి, లేకపోతే బేస్ ట్రెండ్ అంటే పడిపోవడానికి అయితే స్కోప్ ఉంది. ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరు మ్యాక్సిమం ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు CNT తీసుకున్నా, PNT తీసుకున్నా నేను ఇచ్చిన హైని లోని మట్టుకు దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేయండి. CNT తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ కాకముందుకే ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. PNT తీసుకుంటే మీకు మార్కెట్ ఫాల్ అయితే మీకు నేను ఇచ్చిన లో బ్రేక్ అయ్యి కూడా మార్కెట్ కిందికి రావడానికి స్కోప్ ఉంది. సో మీరు అక్కడ PNT తీసుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్తో మీరు వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.